అందరికీ నమస్కారం. ఈరోజు స్వతంత్ర సమరయోధుల్లో అగ్రగణ్యుడు, ఫ్రీడమ్ ఫైటర్, మరణం లేని నేత, ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకురావడంలో ఒక అడుగు ముందు కాదు 10 అడుగులు ముందేసి ఎంతోమందిని ఇలా స్ఫూర్తి నింపిన సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు మనం ఆయన విగ్రహం దగ్గర బోనకల్లో, బోస్ గారి సెంటర్ అంటే చాలా ప్రాముఖ్యమైన ప్లేసు. పోలీస్ స్టేషన్కి దారికి వెళ్ళేటప్పుడు ప్రతి పోలీసు ఇక్కడ డ్యూటీ చేసిన ప్రతి కానిస్టేబుల్, ప్రతి ఎస్ఐ కూడా ఇవాళ ఇన్స్పిరేషన్. ఇవాళ సుభాష్ చంద్రబోస్ గారు ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకురావడం కోసం మీ అందరికీ తెలిసిందే. ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ అని ఇలా ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏదైతే ఉందో ఆయన స్థాపించాడని చెప్పేసి ఎంతవరకు అందరికీ తెలిసింది. కానీ ఇవాళ మీకు ఒక తెలియని ఒక ఆయనలో ఒక కోణం గురించి తీసుకొచ్చారు. మరి సుభాష్ చంద్రబోస్ గారు ఫస్ట్ నుంచి ఇట్లే ఉండేనా అంటే లేదు. మళ్ళాగే ఇవాళ మీ దగ్గర కూర్చున్న చిన్న చిన్న పిల్లలు, యువకులందరూ కూడా ఇవాళ మీలో ఒక సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు. ఎందుకో నేను చెప్తా ఉంటాను. సుభాష్ చంద్రబోస్ గారు యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఇప్పుడు IAS IPS ర్యాంకులు తెలుసు కదా మీకు. దీన్ని అదివరకు ICS అనేది, ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనేది. ఇండియన్ సివిల్ సర్వీసెస్లో మొత్తంలో కూడా దేశంలో 4వ ర్యాంకులు సాధించిన వ్యక్తి ఇవాళ మన సుభాష్ చంద్రబోస్ గారు. యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఒక ప్రొఫెసరు భారతీయ సంస్కృతి గురించి, భారతీయ స్వాతంత్ర పోరాటాల గురించి ఒక చిన్న చూపుగా మాట్లాడిన ఒక బ్రిటిష్ వ్యక్తిని అక్కడున్న సహజంగా ఉన్న పిల్లలు ఏం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పోయి ఇదేంటి అని చెప్పేసి మాట్లాడినప్పుడు కూడా ప్రిన్సిపల్ కూడా బ్రిటిషర్స్ కాబట్టి వాళ్ళ మీద తొందరగా యాక్షన్ తీసుకోరు, చాలా లైట్కి తీసేసి పోండి అని చెప్పారు. కానీ ఎవరైతే కంప్లైంట్ చేశారో అదే 4 వ్యక్తుల్ని మళ్ళీ మెట్ల మీద ఆ ప్రిన్సిపల్ దగ్గర మళ్ళీ వెళ్ళినప్పుడు ఆ ప్రొఫెసర్ ఏం చేశారంటే కొంచెం కొట్లాట అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అది చూసిన సుభాష్ చంద్రబోస్ గారి రక్తం మరిగిపోయి ఏం చేశాడంటే అప్పుడే అడ్డుకొని ఒకటే మాట, భారతీయ అస్తిత్వం మీద ఎవరైనా దాడి చేస్తే మా వాళ్ళు అప్పటికే మీకు బుద్ధి చెప్పారు. నా కళ్ళ ముందే నువ్వు మా వాళ్ళ మీద ఇట్లా హింసాత్మకంగా నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి ఆయన తోసేసిన పరిస్థితి ఉంది. ఆనాడు బ్రిటిషర్ల మీద మనం కన్నెత్తి చూడడానికి, ఆగ్రహించుకోవడానికి కూడా చాలా కఠినతరమైన శిక్షలు ఉంటాయి. కానీ ఒక అడుగు ముందుకే సుభాష్ చంద్రబోస్ తోసేశాడు ఆయన. అప్పుడు ఆయన్ని ఆ కాలేజీ నుంచి కూడా రెస్టికేట్ చేసేసి డిబార్ చేశారు. ఆ డిబార్ చేసిన తర్వాత కూడా ఆయన ఒకటే చెప్పాడు, ఈ యూనివర్సిటీ కాబట్టి ఇంకో యూనివర్సిటీలో వెళ్తా తప్ప ఇవాళ భారతీయులను అవమానించిన చోట నేను తల దించి నేను ఉండేది లేదని చెప్పేసి వెళ్ళిపోయి అప్పటికి కూడా ఆయన ICS ర్యాంక్కి 4th ర్యాంక్ సాధించాడంటే ఆషామాషిగా. మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీ దేశానికి స్వాతంత్రం తీసుకొస్తా అని చెప్పినాడు. దాంతో పాటు ప్రాణాలు కూడా అర్పించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇవాళ సుభాష్ చంద్రబోస్. ఇవాళ సుభాష్ చంద్రబోస్ గారి జీవితంలో ఉన్న అనేక కోణాలు మనం అధ్యయనం చేస్తే నిజంగా యువకులు, ముఖ్యంగా యువకులు, ఈ దేశాన్ని బాగా ముందుకు నడిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యువకులు అని చెప్పేసి ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి ఆయన. 18 నుంచి దాదాపు 30 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన పోగు చేసి ఒక సోల్జర్, మన దేశానికి ఒక సైన్యం అనేది లేదు కానీ ఇవాళ మనం సైన్యం ఓడగొట్టామంటే అది సుభాష్ చంద్రబోస్ గారు పెట్టిన విద్య మనకి. ఇవాళ నేవీలో కానీ, ఆర్మీలో కానీ, అలాగే ఎయిర్ ఫోర్స్లో కానీ ఇది త్రివిధ దళాలన్నీ కూడా బాగా రాణిస్తున్నాయంటే ఇవాళ ఆ మహనీయుడు పెట్టిన భిక్షే. ఆ మహనీయుడికి ఇవాళ జననం ఉంది తప్ప మరణం లేని వ్యక్తి. కానీ ఆయన మరణం మీద కూడా ఇప్పటికి కూడా రింకోజీ అనే ప్లేస్లో, జపాన్ రింకోజీ అనే ప్లేస్లో ఇప్పటికి కూడా ఇలాంటి షర్ట్ ఒకటి ఉంటుంది. ఆయన చనిపోయేటప్పుడు పూర్తిగా ఫ్లైట్లో కాలిపోయాడని చెప్పేసి అవి పూర్తిగా శరీరంలో కలిసిపోయిన తర్వాత ఆ చొక్కాలను కూడా తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టారని చెప్పేసి మనకు ఒక చరిత్ర చెప్తుంది. కానీ ఎక్కడున్నా కూడా ఆయన శక్తి సామర్థ్యాలు, ధైర్యం కూడా ఇవన్నీ ఈ దేశానికి ఉన్నాయి. ఎందుకంటే ఈ నేల మీద నడిచిన వ్యక్తి ఆయన కాబట్టి ఆయన్ని మనం స్మరించుకోవాలి. ముఖ్యంగా మన కాలనీ వాసులకి ఏం చెప్తానంటే, మీరు పొద్దున్న లేసి సాయంత్రం లేస్తే మనం బోస్ బొమ్మ దగ్గర ఉన్నామని చెప్తాం. ఎక్కడ ఉన్నామంటే బోస్ బొమ్మ దగ్గర ఉన్నాం. బోస్ బొమ్మ దగ్గర ఉన్నామంటే బోస్ దగ్గర ఉన్నట్లే. మరి బోస్ దగ్గర ఉన్నప్పుడు మనం ఎంతో కొంత నేర్చుకోవాలా. ఆయన దగ్గర నుంచి మొత్తం అవసరం లేదు, దేశాన్ని మొత్తాన్ని మార్చమని చెప్పట్లేదు. మనం ఎక్కడున్నామో ఆ గల్లీలో ఉండండి, ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ మాట్లాడండి, మనకి ఏ ఫలాలు రావట్లేదు ఆ ఫలాల కోసం పోరాటం చేయండి. ఇవాళ బోస్ గారి యొక్క ఆ స్ఫూర్తిని మనం నింపుకొని మన అందరం ఎదగాలి. నడిపించేది నేను వాళ్ళు కాదు, బోస్ గారు మిమ్మల్ని నడిపిస్తారు. బోస్ గారికి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మీ సంకల్పం చేశారు, అది చాలా పెద్దది. నేను దాన్ని మీకు రెస్పెక్ట్ చేస్తాను, మీ అందరికి నేను సాల్యూట్ చేస్తాను. మనం మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. బోస్ గారి యొక్క ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళి మనందరం ప్రతి ఒక్కళ్ళు కూడా సద్భావంతో నడిచి ఈ దేశంలో నిర్మించడంలో, అలాగే మన గ్రామాన్ని మనం నిర్మించడంలో ముందుకు రావాలని చెప్పేసి ముఖ్యంగా యువకులందరినీ కూడా పేరున మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. जोहार नेताजी, जोहार नेताजी, भारत माता की जय, भारत माता की जय. వర్ధిల్లాలి సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలు.